నగరంలోని వివిధ ప్రాంతాలలో అనేక సుందరీకరణలు ప్రజలను ఆకట్టుకుంటాయి. అలాంటి సుందరీకరణ పునరుద్ధరణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని రూపురేఖలే మారిపోతాయి. ఇలాంటి సంఘటనే పంజగుట్టలో కనిపిస్తుంది. ఫ్లైఓవర్ పిల్లర్లకు ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్స్ నిర్వహణ లోపాలతో అందవిహానంగా కనిపిస్తున్నాయి. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో సుందరీకరణ కనుమరుగైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలోని జంక్షన్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లను ఓవైపు సుందరమైనటువంటి పెయింటింగ్స్ తోటి ముస్తాబ్ చేస్తుంటే జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు మాత్రం పిల్లర్లకు ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్స్ ఎండిపోతున్నాయి. ప్రజెంట్ మనం పంజాగుట్టలో ఉన్నటువంటి పిల్లర్లను చూడొచ్చు ఒక్కసారిగా. అంటే నగర సుందరీకరణలో భాగంగానే ఈ వర్టికల్ గార్డెన్స్ని ఏర్పాటు చేశారు. ఇవి ఇక్కడ ఈ తొట్టిలలో గ్రీనరీ మొక్కలు అంటే పచ్చని మొక్కలు ఉంటే కనుక వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు ఇటు రోడ్డు నుండి వచ్చేటువంటి వేడిని, అంటే వాహనాలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వేడి జనరేట్ అవుతుంది. ఆ వేడిని తగ్గించడానికి, కాలుష్యాన్ని కొంత నివారించడానికి కూడా ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ వీటికి ఇప్పుడు సరైన నిర్వహణ లేకపోవడంతో కూడా ఎండిపోయాయి. ఇక్కడ మనం ఆ పిల్లర్కున్న తొట్టిలో ఒక్క తొట్టిలో కూడా మొక్క లేదు, అంటే బ్రతికున్న మొక్క లేదు. మొత్తం ఎండిపోయినటువంటి మొక్కలు, చనిపోయినటువంటి మొక్కలే ఉన్నాయి. విజువల్స్లో కూడా ఒక్కసారి చూడొచ్చు. అంటే వీటిని తీసేసినప్పటికీ, లేదంటే కావాలని తీసేసినప్పటికీ, లేదా అవి ఎండిపోయినప్పటికీ కూడా తీసేసి వెంటనే కొత్త మొక్కలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. ఎండిపోయిన మొక్కలు, వాటి కొమ్మలు కూడా అలానే ఆ తొట్టిలోనే ఉన్నాయి. వాటి ప్లేసులో కొత్త మొక్కలను కూడా రీప్లేస్ చేయడం లేదు. దీంతో పిల్లర్లు కూడా చాలా అందవిహీనంగా మారిపోయాయి అని చెప్పొచ్చు. సాధారణంగా వివిధ రకాల మొక్కలను ఈ తొట్టిలలో పెడుతూ ఉంటారు. అంటే అందాన్ని ఇచ్చేటువంటి మొక్కలు, షోకి, అంటే మనం ఇంట్లో షోకి పెంచుకున్నటువంటి మొక్కలు, మనీ ప్లాంట్లు, ఇదే విధంగా రకరకాల మొక్కలను అయితే ఈ తొట్టిలో పెడుతుంటారు. వీటిని పెట్టడం వల్ల చాలా మంచిగా ఈ పిల్లర్ అంతా కూడా ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. వాటికి మొత్తం గ్రీనరీ ఉండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇటుగా వెళ్ళే వాహనదారులు చూసినా కూడా మొత్తం గ్రీనరీతో చాలా అద్భుతంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఎండిపోవడము, కేవలం తొట్టిలే మిగిలిపోవడంతో కూడా ఈ పిల్లర్లు చాలా అందవిహీనంగా కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఈ ప్లేస్లో కనుక కొత్త మొక్కలను రీప్లేస్ చేస్తే ఈ పిల్లర్ అంతా ఒక మంచి గ్రీనరీతో అద్భుతంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. రోడ్డు మీద ఎక్కువగా కాలుష్యం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. వేడిని కూడా కొంత కంట్రోల్ చేస్తుంటాయి ఇలాంటి మొక్కలు ఈ పిల్లర్ల దగ్గర, రోడ్డు చుట్టుపక్కల ఉండడం వల్ల. కానీ ఇప్పుడు వీటి నిర్వహణ లోపంతో అయితే ఇవి మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఇక్కడ 2 పిల్లర్లు ఉన్నాయి. 2 పిల్లర్లకు కూడా ఈ వర్టికల్ గార్డెన్స్ని ఏర్పాటు చేశారు. కానీ అవి 2 పిల్లర్లలో ఉన్నటువంటి గార్డెన్స్ కూడా మొత్తం ఎండిపోయాయి. తొట్టిలు అయితే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ పిల్లర్లలో కొత్త మొక్కలను నాటి పిల్లర్లను ఎప్పటిలాగానే, అంటే పచ్చదనంతో నింపితే కనుక ఇవి కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఈ పిల్లర్లు అందంగా కనిపించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి అధికారులు వెంటనే ఈ తొట్టిల్లో కొత్త మొక్కలను నాటాలని వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ.